అంటే ఇంకోటి ఏంటంటే తమన్నా గారిని మనం చూసుకుంటే ఇప్పటి వరకు గ్లామర్ రోల్ అని చూసినాం. మీ మైండ్లో కూడా తమన్నా గారు ఉన్నారు అనగానే ఎవరు వస్తారు గ్లామర్ రోల్ కదా, వీళ్ళు చెప్తుంటే ఇలా చెప్తున్నారు, సాధు అంటున్నారు, బ్యూటిఫుల్ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలరా అనే థాట్స్ మాలో ఉన్నాయి. మాకు ఫస్ట్ పోస్టర్ నుండి కూడా అదే థాట్స్లో ఉన్నాయి. సో ఆఫ్టర్ సినిమా రిలీజ్ తర్వాత చేంజెస్ అయినాయి. బట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది తమన్నా గారు? నాకు కూడా ఆఫ్ కోర్స్ మనమందరం ఆడియన్సే కదా, అంటే మనం చేసే సినిమా తప్ప మిగతావన్నీ ఆడియన్స్ గానే చూస్తాం. అండ్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటూనే వచ్చాం, ఎదిగాం, ఇప్పుడు మనం కూడా యాక్టర్ అయ్యాం అంతే. కానీ తమన్నా గారు ఇలాంటి ఒక క్యారెక్టర్ అన్నప్పుడు చెప్పిన వెంటనే అవునా తమన్నా గారా షూర్ అని. బట్ వెన్ ఐ సా హర్ ఆన్ ద సెట్స్ ఇన్ దట్ అటైర్, దట్ డివినిటీ వాజ్ ఆల్ ఓవర్ దేర్. చాలా నచ్చింది. అండ్ షీఈస్ అమేజింగ్ యాక్టర్. సో అంటే థియేటర్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొన్ని సీన్స్కి విజిల్స్ పడ్డాయి అన్నారు. మీ డైలాగ్కి ఆవిడ డైలాగ్ ఒక ఫేస్ టు ఫేస్ డైలాగ్ కొన్ని వచ్చాయి, అక్కడ మాత్రం ఒక్కొక్కరు ఏం పడేరా అని అనిపించాయి అనమాట. సో అది మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అంటే స్టార్టింగ్ అప్పుడు ఆ టైంలో మనకి షూట్ టైంలో కొంచెం అటు ఇటు అవుతాయి, డబ్ చెప్పినప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేది కదా, అప్పుడు ఎలా అనిపించింది ఆ సీన్? ఆ సీన్ నరేషన్ ఇచ్చినప్పుడే చెప్పాను, అంటే పాతకాలంలో మనకి యాంటగనిస్ట్ ప్రొటాగనిస్ట్కి అలాంటి డైలాగ్స్ ఎక్స్చేంజెస్ ఉండేవి కదా. సో అలాంటి సీక్వెన్సెస్ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. ఇది అదొక ఫ్లాష్ బ్యాక్ రీకాల్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ అక్కడ ఉన్న రాసిన లైన్స్ చాలా పవర్ఫుల్ లైన్స్. సో అలాంటి పవర్ఫుల్ లైన్స్ ఉన్నప్పుడు మనకి పండగ కదా ఆర్టిస్ట్కి. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ తమన్నా గారు కూడా తనకి ఇప్పుడు తెలుగు నేర్చుకున్నారు కానీ అబ్సల్యూట్గా రాదు, 100% తెలుగు మాట్లాడేటువంటి అంత ప్రావీణ్యత లేదు. బట్ ద వే షీ టుక్ హర్ లైన్స్ అండ్ డెలివర్డ్ వాజ్ ఫంటాస్టిక్ ఆన్ ద సెట్స్. సూపర్. అది మీరు ఆ డైలాగ్ చెప్పిన తర్వాత కూడా తమన్నా గారి బ్యాక్గ్రౌండ్ నుండి ఒక షాడో వచ్చినప్పుడు అక్కడ శివుడి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిజంగా. ఆ బ్లాక్ అయితే మాత్రం అందరికీ క్యూరియాసిటీ గురించి. అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నా, అంటే కొంతమంది ఏమంటారంటే పార్ట్ 3 లీడ్ ఇచ్చారు కదా, శివుడి క్యారెక్టర్ని ఏదైనా ఒక హీరోతో కొంచెం కంపారిజన్ చేసుకుని ఏదైనా పెడితే బాగున్నామో అని కొంతమంది అడిగారు డైరెక్టర్తో. సో డైరెక్టర్ గారు ఏమన్నారంటే, మాకు తెలిసినప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి శివుడు అంటే మాకు ఒక ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లోనే తెలుసు, సో అదే పెడదామని అనుకున్నాను అన్నారు. సో మీకు ఆ సీన్ చూసినప్పుడు ఎవరైనా ఒక పెద్ద హీరోని పెట్టితే బాగున్నాను అనిపించిందా? ఆ రకంలోనే ఆలోచించలేదండి. అంటే మనం షూట్ చేసేసరికి కూడా అక్కడ శివుడు లేడు కదా, ఇట్స్ పోస్ట్ వర్క్లో జరిగిన వచ్చిన రూపం అది. ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు. అంటే మనందరం చాలా సంవత్సరాలుగా ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ వచ్చాం, కానీ దాని ఆ పంచాక్షరికి అర్థం, ఆ పంచాక్షరికి ఉన్న విలువ మనకు తెలియదు. భక్తితో చెప్తాం, బట్ వాట్ ఈజ్ ఇట్, హౌ డస్ ఇట్ యునో ఇంప్లాయ్ అనేది మనకి ఎవరికి తెలియదు. 5 లైన్లో ఎంత ఉన్నాయని అర్థం. సో ఆ కాన్సెప్ట్ అయితే చాలా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ నేను శివభక్తుడు, సో నాకైతే పర్సనల్ ఫేవరెట్ అది. సో ఎస్, ఇలాంటి కాన్సెప్ట్ అంటే జనరలీ ఏమవుతామంటే మనం చాలాసార్లు మన మైథాలజీ కానీ హిస్టరీని కానీ వి ఫెయిల్ టు నోటీస్ అండ్ రికగ్నైజ్ దట్. అండ్ that is where we have lost lot of knowledge. So అది జరగదు. ఇలాంటి సినిమాలలో ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఇట్ విల్ రీచ్ వైడర్ ఆడియన్స్ అండ్ చెరిష్ చేసేటువంటి అవకాశం వస్తుంది. సో ఐ ఎంజాయ్డ్. సూపర్. అండ్ క్లైమాక్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిందిలే అని థియేటర్లో ఇంకా లెగిస్తున్నప్పుడు మళ్ళీ సైకిల్ ఒకటి తిరిగిందనమాట. సో అది చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసినారు. పార్ట్ 3 అని కూడా లీడ్ ఇచ్చారు. ఏంటి ఎలా జరగబోతుంది, ఉంటారా, మళ్ళీ దాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందా? టైం ఆన్సర్ వెయిట్ చేయండి. రైట్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్